నేను ఏం చేస్తుంటారండి? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఏంటి అసలు వ్యవసాయం పరిస్థితి ఈసారి? వ్యవసాయం ఏముంది, ఈ 5 సంవత్సరాల్లో కుదేలైపోయింది. ఉమ్, ఉం. ఇంతకు ముందంటే ఎప్పుడు ధాన్యం డబ్బులు సకాలంలో 15 రోజుల్లో పడేవి. ఉమ్, ఇప్పుడు 3 నెలలు అయినా పడతలేదు. ఉమ్, గిట్టుబాటు ధర లేదు, ఉమ్, కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు జొన్నలు వేసాం, జొన్నలు ప్రైవేట్ వాళ్ళు కొంటున్నాయి కానీ గవర్నమెంట్ కొందో. ఉమ్. ఉం. సో ఏంటి ఇప్పుడు గతంలోనేమో మధ్యవర్తులు ఇలా బ్రోకర్ల ద్వారా కొని వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడేమో ప్రభుత్వమే కొంటా ఉంది కదా. కొన్నా డబ్బులు సకాలంలో డబ్బులు అయినప్పుడు సుఖమే ఉందండి. ఉమ్, ఉం. 3 నెలలు అయిపోయినా ఇంతవరకు సగం మందికి డబ్బులు రాలేదు. ఉమ్, పెట్టుబడులు ఏమో ఎప్పుడు పెట్టుకుని తప్పదు కదా, ఎకరానికి 25,000 పెట్టుబడులు పెడతాం. ఉమ్, ఇప్పుడు బయట వడ్డీలు తీసుకొచ్చి వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఉమ్, గవర్నమెంట్ ఏం స్పందించట్లా, రైతుకి ఏం ప్రోత్సాహాలు కూడా లేవు. ఆ, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆ, 1,00,000 వరకు వడ్డీ లేని రుణం. ఆ, ఇప్పుడు వడ్డీలు 7,000 కట్టించుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఆ, ఈ లక్షలు ఉంటే అన్ని 7,000 కట్టాల్సి అవుతుంది. ఆ, ఇంతకుముందు ఆ వడ్డీ లేదు అసలు. ఆ, ఈయన వేసేదేమో 7,500 రైతు భరోసా. అది ఏముంది, ఒక 50 సెంటు పొలానికి చాలుతల్లా. ఆ. సో మరి ఎంత చేస్తా కూడా రైతులకు నేను అంత చేస్తున్నా ఎంత ఏం చేస్తున్నాడు? 7,500 మించి ఆయన రైతుకి చేసింది ప్రూఫ్లు ఏం లేవు. బటన్ నొక్కుతున్నాను అంటాడు కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి ఆసరా 15,000 అన్నాడు. ఇప్పుడు నొక్కి 2 నెలలు అయింది, ఇంతవరకు ఎవరి అకౌంట్లో పడలా. అందరు ఎదురు చూస్తున్నారు. డ్వాక్రా వాళ్ళకి వడ్డీ మాఫీ అన్నాడు, వేయలేదు. ఇప్పుడేమో నిన్న సిఎస్ పెట్టేమో మీటింగు, అత్యవసరం వాటికి వాడతాం కానీ పథకాలకు మేమేం చేయలేము అంటున్నాడు. మరి ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు డబ్బుల కోసం. అంటే ఇప్పుడు మరి 3 నెలలు అయింది అంటున్నారు, ఇప్పుడు వాటికి డబ్బుల పరిస్థితి ఏంటి? ఎలక్షన్ కూడా వచ్చేసింది కదా. వచ్చింది, మరి వేస్తాడా వేయడా ఎవరిని అడుగుతాం మేము? ఎవరిని అడిగినా స్పందించట్లేదు అసలు. ఎవరి కాళ్ళే గవర్నమెంట్ వేయాలంటున్నారు. వేస్తారా వేయరు అనేది కూడా అర్థం కావట్లేదు అసలు. అంటే ఇది పథకం లెక్క రాదు కదా. పథకం రాదు, రైతు డబ్బు దానికి సంబంధం లేదు అసలు, కోడితో కూడా సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఇంతకుముందు కోడి రాకపోతే అప్పులో సప్పులో తెచ్చి వేసేవాడేమో, ఇప్పుడు అప్పు తెట్టడానికి కూడా ఛాన్స్ లేదుగా. అందుకని ఏం చేస్తాడనేది అర్థం కావట్లేదు. మా ముస్తాబాద్లో 2014 నుంచి 19కి దాదాపు చుట్టుపక్కల ఊళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో మొత్తం రోడ్లన్నీ వేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక గొయ్యి పూడ్చిన వాళ్ళు లేడు. వంశీ గారు పార్టీ మారినా అంతకుముందు 5 ఏళ్ళు పనిచేశాడు కానీ 5 ఏళ్ళలో ఇటు పొలదీసి అటు వేయలే. అంటే అభివృద్ధి కోసమే నేను మారుతున్నానని చెప్పి ఏది అభివృద్ధి ఏది ప్రజలకు కనపడాలి కదా. ఇప్పుడు ఆయన మారాడు రైటే, ఒక్క గుంట పోసిన పాపం లేదు ఈ 5 సంవత్సరాల్లో. మాకు ఇప్పుడు పాయికాపురం రోడ్డు పోసినా, లంబాడివాడ పోసినా, కేసరపల్లి పోసినా అన్ని తెలుగుదేశం గవర్నమెంట్లో పోసిన రోడ్లే. జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఒక్క రోడ్డు పోసింది లేదు. ప్యాచ్ వర్క్లు కూడా లేవు, బయటకు వెళ్తే గోతుల్లో వెళ్తామే మొత్తం. యార్లగడ్డ పరిస్థితి ఏంటి మరి ఇక్కడ? వెంకటరావు గారు అయితే గెలుస్తాడు అనుకుంటున్నాము, ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఐ అభివృద్ధి చేస్తా గన్నవరాన్ని అంటున్నాడు. వంశీని చూసాం కాబట్టి ఆల్రెడీ. అయినా గవర్నమెంట్ని బట్టే ఎమ్మెల్యేలు పనిచేస్తారు. ఎమ్మెల్యేలు స్వయంగా ఏమీ చేయలేరు కదా సొంత నిధులతో. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే ఉపయోగపడుద్ది అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ పథకాలు పేరు చెప్పి సంక్షేమ ప్రభుత్వం మాది, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? ఇప్పుడు మాకు రైతులకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు వడ్డీ మాఫీ అన్నాడు. ఆయన ఏంటంటే 50,000 లోపల మాఫీ చేశాడు. 50,000 పైన 1,50,000 వరకు చేస్తానని నాకు 3 విడతలు 30,000 వేసాడు. 90,000 పడి నాకు సొంతంగా. సరే వెనకాల 2 విడతలు వేలేపోయాడు ఆయన, టైం చాలా డబ్బు లేక. మరి ఈయన 5 సంవత్సరాల్లో 5,7,5 37,5 ఇచ్చింది. మాకు సొంతంగా వచ్చిన నిధులు ఏ గవర్నమెంట్ అని చెప్తాం కదా. 37,5 జగన్మోహన్ రెడ్డి టైంలో వస్తే చంద్రబాబు టైంలో 90,000 వచ్చినాయి. మాకు 4 లక్షలు వడ్డీ లోన్ ఉండయి, క్రాప్ లోన్లు. 4 ఏళ్ళు 28,000 సంవత్సరం వడ్డీ, సున్నా వడ్డీ. మరి అవన్నీ ఊరినే వచ్చినాయి కదా. ఈయన ఏం పథకాలు చేసింది అనేది పేరుకు చెప్పటమే. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కువ ఇచ్చింది, ఎందుకని చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు కూడా. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో చేసింది చెప్పుకోలేరు, జగన్మోహన్ రెడ్డి 10 పైసలు చేసి రూపాయి చెప్పుకుంటాడు, అదే తేడా. సో మరి ఖచ్చితంగా రేపు ఓటు వేసేటప్పుడు వీటన్నిటి ప్రభావం ఉంటుందంటారా? ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది, గ్యారెంటీగా ఉంటుంది. జనం కూడా తెలుసుకున్నారు, ఎవరికి ఉపయోగపడలా. ఎస్సీలకు కూడా కార్పొరేషన్ లోన్లు ఏమీ లేవు. వాళ్ళకి అర్థమైపోతుంది ఇప్పుడు ఏమి చేసింది ఏమి లేదు ఈయన. అది మరి నేను అన్ని పదవులు ఇచ్చాను మొన్న ఎమ్మెల్యే ఎంపీ. ఎందుకండి ఉపయోగం ఏముంది? పదవులు ఇచ్చి ఉపయోగం ఏముంది? 49 ఎమ్మెల్యే పదవులు రెడ్లకి ఇచ్చాడు, కనపడుతున్నాయి కదా. ఎస్సీలకు వారు కాన్స్టిట్యున్సీలు తప్పితే, రిజర్వ్డ్ తప్పితే బయట ఇవ్వలేదు కదా. మరి ఆయన కొత్తగా ఇచ్చిందే ఉంది. ఎస్సీలు ఏ పార్టీ ఉండే ఇవ్వాల్సిందే. దాంట్లో కొత్తగా ఈయన ఇచ్చింది ఏమీ లేదు. కాదే మైక్ ముందు డబ్బా కొట్టుకుంటున్నాడు అంతే. సో మరి 175కి 175 అని ఏదైతే అంటున్నాడు అంటారు ఆయన?
అది ఏముందండి, ఇప్పుడు ఓడిపోయేవాడు చెప్పుకుంటూ ఉంటారు అంతే, ఏదో ఒకటి కొంతమంతన్నా వస్తాయేమోనని. ఆ, ఆయన అయితే రాడు ఎట్టి పరిస్థితుల్లో. వస్తే ఆంధ్రప్రదేశ్ పతనం అయిపోయినట్టే సార్. ఓకే. ఇప్పటికే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ, అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పాటి మా ఊరికి ఇన్నర్ రింగ్ రోడ్డు ముస్తాబాద్ మీదగానే ఉంది ప్రపోజల్. ఇన్నర్ రింగ్ రోడ్డు ఉండేది, భూములు రేట్లు పెరిగాయి. ఈ 5 సంవత్సరాల నుంచి భూములు మొత్తం రేట్లు పడిపోయినాయి. ఆ. ఈ ఒక్క విజయవాడ రోడ్డు తప్పితే ఎక్కడ రేట్లు లేవు అసలు. అంటే పెత్తందారులే బాగుపడ్డారు చంద్రబాబు టైంలో అని పదే పదే అంటూ ఉంటారు కదా జగన్. ఆయన పెత్తందారే కదండి, ఆయన పెత్తందారేగా. ఇప్పుడు ఆయన చుట్టూ ఉండే కోటరీ అంతా పెత్తందారులే కదా. వాళ్ళే బాగుపడ్డారు కానీ సామాన్య జనం ఎవరూ బాగుపడలా. రాజకీయ నాయకులు పెత్తందారులు, వాళ్ళందరూ ఏ పార్టీ అయినా పెత్తందారులేనండి. ప్రజలు కూడా బాగుపడాలి కదా, ప్రజలు బాగుపడిందే లెక్క. ఓకే. సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి సూపర్ 6 అని చెప్పి పథకాలు తీసుకొచ్చింది. ఇంకా మేనిఫెస్టో కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. ప్రజలు నమ్ముతారంటారు చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ? నమ్ముతారండి ప్రజలు. పథకాల కోసమే కాకపోయినా అభివృద్ధి కోసమైనా చంద్రబాబు గారిని నమ్మాల్సిందే. ఎందుకంటే 2 కళ్ళు లాంటి అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది. కాబట్టి రెండో కన్ను కూడా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 9 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాడు ఈయన? ఈ ఎట్లా తెస్తాడు? ఒక కంపెనీ లేదు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, MBA చదువుకున్నాడు, అదానీలో వస్తే పంజాబ్లో చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉద్యోగ సదుపాయాలు లేవు. ఏదో ఒకటి కంపెనీలు అనేది రాకపోతే రేపు పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అమ్మఒడే ఎత్తున్నాడు అండి, 13,000 ఎత్తున్నాడు. రేపు వేసి కాలేజీలకి ఏదో ఫీజు రీంబర్స్మెంట్ అంటున్నాడు. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? US వెళ్ళినా కానీ ఉద్యోగాలు లేవు, వాళ్ళు పంపించేస్తున్నారు. రేపు కంపెనీలు ఏమీ తీసుకురాకపోతే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? అది ఆలోచించాలిగా. ప్రతి ఒక్కడు ఇవాళ వ్యవసాయం మా తరం వరకే చేసేది, నెక్స్ట్ జనరేషన్ ఎవరు చేయలేరు. కాబట్టి పిల్లలకి ఉద్యోగ సదుపాయాలు కూడా కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమి ఇచ్చాడు? వాలంటీర్లు ఉద్యోగం తప్పితే ఏమైనా ఇచ్చేయాలి? అది ఉపయోగం ఏముందండి? 5,000 ఏమొస్తున్నాయి? కొట్లో తీసుకెళ్తే ఒక్క దెబ్బకి అయిపోతున్నాయి. 5 బియ్యం కాడ కొనుక్కొస్తున్నా 1,600 రూపాయలు ఏమొస్తున్నాయి? మేము ధాన్యం అమ్ముకునేదేం బస్తా 1,500, 25 కేజీలు బియ్యం 1,600 వాళ్ళు. అది పండించిన వాళ్ళే తినలేని పరిస్థితి. మరి మా మధ్యలో దళారులు ఉపయోగపడుతుంది. అది సో ప్రజలందరూ అయితే మార్పు అయితే ఖచ్చితంగా కోరుకుంటారు. ఖచ్చితంగానండి, గ్యారంటీగా. అందులో ఏం అనుమానం లేదు. రాకపోతే రాష్ట్రం పోద్ది, అందులో అనుమానం లేదు. ప్రజలు ఆలోచించి ఓటేయాలి.